యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే 40 దినాలు 40 రాత్రులు మరి ఆయన ఉపవాసం ఉన్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చాడు అపవాది. వచ్చి ఆయనతో యుద్ధం చేశాడు. ఎందుకు? అలాంటి వాళ్ళతో యుద్ధం చేసేవాడికి పేరు వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుతో యుద్ధం చేశాడు. వాడు ఓడిపోతాడని తెలిసి కూడా యుద్ధం చేశాడు. ఎందుకో తెలుసా? చూసి అందరు భయపడాలి క్రైస్తవులు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుతో యుద్ధం చేసి గెలవాలని ఆయన ఆశ. ఎందుకంటే ఈయనను ఓడించినాను అంటే యేసుక్రీస్తు ప్రభు ఓడిపోయినాడు సాతాను చేతిలో. మనం ఎంత అలాంటి ఆలోచన తీసుకురావాలి. ఆల్మోస్ట్ అందులో సగం సక్సెస్ అయ్యాడు వాడు అపవాది. ఎలానో తెలుసా? ఈ రోజుల్లో అరే యేసుక్రీస్తు ప్రభు అంత టోన్ని అపవాది అనేవాడు విడిచిపెట్టలేదు, శోధించాడు రా అని చెప్పేటువంటి స్థాయిలోనికి వాడు విజయం పొందాడు. యేసుక్రీస్తు ప్రభు ఏమి ఓడిపోలేదు. 100కి 100% ఆయన సక్సెస్ అయినాడు, విజయాన్ని పొందినాడు. అయితే అలాంటి గొప్ప వ్యక్తిని మోసం చేయడానికి ప్రయత్నం చేశాడు రా అని చెప్పుకునేటువంటి స్థాయికి వాడు ఎదిగాడు. ఈరోజు ఎంతమంది చెప్పుకోవట్లేదు ఈ మాట? చెప్పండి. అరే నువ్వు నేను ఎంతరా, యేసుక్రీస్తు ప్రభునే శోధించాడురా, అట్లాంటిది మనం శోధించాడారా అనేటువంటి స్థాయికి వాడు ఎదిగాడు. ఓడిపోయినా కూడా వానికి ఆ పేరు వచ్చింది. వాడు యేసుక్రీస్తు ప్రభు చేతిలో ఘోర ఓటమి పొందినా కూడా వానికి ఆ పేరు వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయన సరైన యుద్ధం చేసేటువంటి వాడు, యుద్ధశూరుడు, యుద్ధ బలం కలిగిన వాడు. అలాంటి వాడితో ఓడిపోయినా పర్వాలేదురా, నాకు పేరు వస్తుందిరా అని యుద్ధం చేస్తూ వచ్చాడు శత్రువైన సాతాను అపవాది. కాబట్టి అందుకని ఈ రోజుల్లో ఏమంటారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభునే శోధించాడురా, మనం శోధించాడా?